చేస్తారు లీలా భాను వాళ్ళు. అందుకోసం అని చెప్పేసి చక్కగా మెత్తగా దూదిలాగా చేసి బెల్లంతో బాగా గంట నుంచి తిప్పుతూ 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 ఉడికిచ్చి చక్కగా ఇలాచీ అనమాట. దీని టేస్ట్ ఏంటంటే ఈ ఇలాచీ వేసుకుంటే మనకి కొబ్బరి లౌజు చాలా టేస్ట్ వస్తుంది. ప్లస్ మనం కొంచెం నెయ్యి తగిలిస్తున్నాం కదా ఇలా రాసుకునేటప్పుడు, అదనమాట. కొబ్బరి బూర్లు కూడా చేసుకోవచ్చు. కొబ్బరి బూర్లు అంటే మళ్ళీ మనం దానికి మంచి నూనె, మళ్ళీ బియ్యం, ఇవన్నీ మళ్ళీ అదరు ప్రోటీన్ ఫుడ్ అయిపోతుంది. ఏదో ఒక పని చెయ్యాలి. మెటీరియల్ని అయితే వేస్ట్ చేయకూడదు. ఎందుకంటేనండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిదీ రేట్ అండి. ఏది కదిలించినా బెల్లం కేజీ, బుట్ట బెల్లం 70 రూపాయలు, కొబ్బరికాయ 35 నుంచి 40 రూపాయలు ఉంది. మనకి ఇది ఉడికించుకోవడానికి గ్యాస్ బండ. కోటేశ్వరి, వాట్ వాజ్ ఎస్టర్డే స్పెషల్ మెనూ? మై కుక్ మేడ్ పన్నీర్ కర్రీ, పూరి, వడ అండ్ వెజ్ రైస్ అండ్ సేమియా పాయసం. కోసిన్స్ కమ్ ఓవర్ ఫర్ లంచ్ టుడే. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ వంకాయ మసాలాతో క్యాలీఫ్లవర్ వంకాయ కర్రీ అయితే చేశాము. అయితే నిన్నంతా ఫాస్టింగ్ ఉండి వాటర్ ప్రాసెస్ చేశానని ఈరోజు వెంటనే భోజనము హెవీగా తీసుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఏపీలో. ఇంకా ఎలక్షన్కి అటెండ్ అయ్యి ఇదిగోండి ఓటు హక్కునైతే ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఈ ఓటు వేసి వస్తూ ఏం చేస్తానంటే కొబ్బరి నీళ్లు తాగి పెద్ద పుచ్చకాయ 100 రూపీస్ అంట పుచ్చకాయ. ఆ పుచ్చకాయ అయితే తెచ్చుకుని ఒక హాఫ్ బద్ద ఇద్దరము వాటర్ మెలాన్ ముక్కలు అయితే తినేసి ఈరోజు మధ్యాహ్నం భోజనాన్ని అయితే స్కిప్ చేసి లీలా భాను వాళ్ళకి మాత్రం మసాలా కర్రీ అంటే ఇష్టం కదా. వి ప్రతాప్ కుమార్, చాలా బాగుంది కొబ్బరి లడ్డు, నాణ్యత కలిగిన స్వీట్ ఐటమ్ చేశారు, లైవ్లో చూపిస్తున్నారు, మాకు వచ్చి తినాలనిపిస్తూ ఉంది, మీకు అభినందనలు, సాయిబాబా ఆశీస్సులు మీకు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పాప వాళ్ళకి మాత్రం మసాలా కర్రీతో పెట్టాను. ఎందుకంటేనండి మొన్న నైట్ స్టార్ట్ అయ్యింది మా యనమల కుదురులో పండగ మహోత్సవము. ఇంకా మా లీలా భాను వాళ్ళు ఆ పండగ మహోత్సవం ఆ మైక్లు. స్వప్న సిస్టర్, సారీ చూడలా, కోటేశ్వరి ఏదో చెప్తుంది అందుకోసమని. నమక్ కోటేశ్వరి, నాకు కూడా పంపించు అంటున్నారు. తప్పకుండా సిస్టర్, నీకు పంపించక ఎవరికి పంపిస్తాము? మెసేజ్ చదవలేదన్నారు కదా, సరే ఓకే. హాయ్ ప్రతాప్ గారు అంటున్నారు. లిఖిత రెడ్డి హాయ్ పిన్ని అంటున్నారు. హాయ్ లిఖిత నాన్న. ప్రతాప్ కుమార్ నేస్తమా గుడ్ ఈవినింగ్ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కొబ్బరి లడ్డూలకు ఒక లైక్ ఇచ్చేయాలండి అందరూ, మిత్రులందరూ. థ్యాంక్ యూ. లైవ్లో ఉన్న మిత్రులందరూ పార్టిసిపేట్ చేయండి. నేను కోటేశ్వరి లడ్డూలు చుట్టుందిగా, నేను వేరే పక్కకు చూస్తూ ఉన్నాను పాప వాళ్ళతో, దాని మూలంగా మిమ్మల్ని చూడలేదక్క, సారీ. తిన్నారా బాబాయ్ అంటున్నారు. తినలేదు నాన్న, ఇంకా తను లడ్డూలు చేయటం అయిపోతే లైవ్ కంప్లీట్ చేసి వెళ్ళి తింటామన్నమాట. ప్లీజ్ వెల్కమ్. లైవ్లోకి ఎవరూ రావడం లేదు. అయ్యో. హతవిధి, నలుగురితో లైవ్ ఏం చేస్తాం? ఈ లైవ్ ఏంటి, లోకం ఏంటి, ఏమయ్యింది? మళ్ళీ మేము మొదట్లో లైవ్ చేసినప్పటి పరిస్థితుల్లో వచ్చినాయి అన్నమాట. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లైవ్. ఎలా ఉన్నారు బాబాయ్ అంటుంది మా లిఖిత. బాగున్నామమ్మా. వద్దు తమ్ముడు అంటున్నారు. నిన్న కొబ్బరికాయలు కొట్టాము వదిన. ఆ కొబ్బరికాయల్ని మీ మేన